కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డి గారికి విజయం సాధించడం పట్ల కొడిమ్యాల మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి విజయోత్సవ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల సీనియర్ నాయకులు రేగులపల్లి రవీందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ విజయం సాధించి తమ వంతు మద్దతుగా నిలిచిన మండలంలోని ప్రతి ఓటర్కి కృతజ్ఞతలు తెలియపరిచారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రజలకు మేలు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకుని ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండా నరసింహారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చెల్ల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు, వివిధ గ్రామాల్లోని కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు గెలుపొందిన సందర్భంగా మరి ఈరోజు కొడిమ్యాల మండల శాఖ పక్షాన విజయోత్సవం జరుపుతున్నాము. ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క పట్టభద్రులందరికీ ముందుగా వారందరికీ నమస్కారం. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతాన్ని మీ ద్వారానే తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 14 నెలల్లో పూర్తి విఫలమైందని చెప్పడానికి మరి మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4 జిల్లాల్లో 3 సభలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పని నచ్చితే, మీకు అందరికీ లబ్ధి చేకూరినట్టయితే, రైతు బంధు వచ్చినట్టుంటే, ఇంకేవి ఈ పథకాలన్నీ మీకు అందినట్టుంటే ఓటేసి గెలిపియండి అన్నాడు. ఓటు వేయలేదు, వారు గెలవలేదు. భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు అంటేనే వారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎలాంటి పథకాలు ఎవరికి అందట్లేదనేది ఈ పట్టభద్రులు 4 జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్కు సంబంధించినటువంటి పట్టభద్రులు తెలియజేసిరని మేము ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఇకనైనా మీరు మాటలు బంద్ చేసి మా బండి సంజయ్ గారును, కిషన్ రెడ్డి గారును, మోడీ గారును తిట్టడం పని బంద్ చేసి ప్రజలకు సేవ చేయడం ఎలా అని నేర్చుకోండి. మీరు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఎలా పనిచేస్తున్నదో దాన్ని చూసి మీరు నేర్చుకోండి. రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ కార్యకర్తలకు, వారి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీరు వైఫల్యం చెందింది కాబట్టే మేము గెలిచినాం. ఇకనైనా మరి మా కార్యకర్తలందరం కృషి ఫలం ప్రతి ఒక్కరూ మరి మిగతా పార్టీల లెక్క పైసలకో ఇంకోటో ప్రలోభాలకు పనిచేయలేదు. స్వచ్ఛందంగా పనిచేసి ప్రతి